మండలం తక్కులపాడు విలేజ్ నల్గొండ జిల్లా 2001 నుంచి మేము అంటే గతంలో మా నాన్నకంచి కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2001లో బీసీ మహిళగా వచ్చింది. బీసీ మహిళగా వస్తే ఆ రోజు మా మిస్సెస్ నిలబెట్టడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఈ నకరికల్ కాన్స్టిట్యున్సీనే మొత్తం టోటల్గా సిపిఎం పార్టీ ఉండేది. ఇంతకుముందు కూడా సిపిఎం సర్పంచ్ ఉండే. ఆ 2001 నిలబెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీగా సర్పంచ్గా గెలిచారు 2001 నుంచి 5 వరకు. ఆ తర్వాత పీరియడ్ అయిపోయి మళ్ళీ 2005-6లో ఎంపీ సెలక్షన్ వచ్చింది. ఎంపీ సెలక్షన్లో అప్పుడు ఎంపీస్గా బైరమ్మండ 3 ఊళ్ళు కలిసి ఉంటాయి. బైరమ్మండ, తక్కులపాడు, రాజపురం. ఆ 3 ఊళ్ళకు ఎంపీస్గా నన్ను నిలబెట్టడం జరిగింది. అప్పుడు ఎంపీస్గా నేను 192 వరకు జరిగినాను. 2000 అంత ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు ఇంతవరకు మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూడలేదు. 52 సంవత్సరాలు వచ్చి ఇంతవరకు వెళ్ళినాము. అప్పుడెప్పుడు కమలమ్మ గారు ఇంద్రమ్మ పాలనప్పుడు గెలిచింది ఎమ్మెల్యే నకరికల్ కాన్స్టిట్యున్సీ. అప్పటి నుంచి చెప్తాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుచుకుంటూనే వస్తుంది. దానికి బాధ్యత కూడా ఎవరు లేకుండే. మీటింగ్లు అంటే రమ్మట పోవటం, కార్యకర్తలను కాపాడుకోవటం, లేకపోతే ఒక సమస్యలు, కేసులు కానీ పంచాయతీలు కానీ మేమే చూసుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే నెట్టుకుంటూ వస్తున్నాం. మొన్న సామెలను కట్టి ఇక్కడ వస్తే మా గ్రామంలో 1130 ఓట్లు ఉంటాయి టోటల్గా. వచ్చేసి ఇక్కడ 355 ఓట్లు మెజార్టీ ఇచ్చింది మా గ్రామం నుంచి. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ గత సర్పంచ్గా వెళ్ళిపోయినప్పుడు, మీ ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎంపీటీసీ కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామం వచ్చేసి అభివృద్ధి పనులు ఏంటి సార్? అభివృద్ధి పనులు అంటే మాకు అప్పుడు 2004లో ఇంద్రమ్మ ఆదర్శ గ్రామం తీసుకున్నారు. ఆదర్శ గ్రామం తీసుకున్నప్పుడు అక్కడ ల్యాండ్ కొన్నాం 5 ఎకరాలు 20 గుంటలు కొని అంతా పేదలకు మొత్తం పంచిపెట్టినాం. ఆ ఆదర్శ గ్రామంలో అప్పుడే ఒక 200 ఇండ్ల దాకా వచ్చినా కానీ అందరు కట్టుకోలేదు. ఒక 80-90 ఇళ్ళు మాత్రం కట్టుకోరు. కతిమ వచ్చినా ఉండే. అదే ప్లేస్లో మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే జాగాలో ప్లాట్లను జడగొట్టి ప్లాట్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం చెప్పంటే ఆ ప్లాట్లను జడగొట్టి డబుల్ బెడ్రూమ్ కట్టాము. కట్టి 7 ఏళ్ళు అవుతుంది. మీరు మీ హయాంలో గురించి జాగానే కొనిచ్చింది. అప్పుడు ఇంద్రమ్మ గాంధీ ఆదర్శ గ్రామం తీసుకున్నప్పుడే కొనిచ్చింది. అది దాంట్లో కట్టింది. కానీ కట్టిన కానీ ఇంతవరకు పంచలేదు. అది 7 ఏళ్ళు అయింది. పంచలేదని చెప్పని మేము పంచాలని చెప్పంటే దాని మీద పోలీసు వాళ్ళు మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి మేము పంచుతామని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రా చేస్తే మేము కూడా ఆడుకుంటాం. మా మీద ఆ డ్రాది అని చెప్పంటే పోలీసుల చుట్టూ అడ్డం పెట్టుకొని వాళ్ళే నెంబర్ తీసి జరుగుతుంది. దాని మీద ఊళ్ళో వెళ్ళి అయితే వాళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద 10 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అది ఇక్కడ జరిగింది. అభివృద్ధి అంటే మా ఆమె బోర్లు వేసినాం. ఇంతవరకు కూడా ఒక్క బోర్ మంచి బోర్ కూడా వేపేలాలు. అప్పుడు మేము 2001లో సర్పంచ్ గెలిచిన ఏ బోర్లే అయ్యే ఇప్పుడు వాటర్ తాగుతున్నాం. అదే మన సాగర్ వాటర్ కోనరెడ్డి వెంకట గారు చేసిన దాని గురించి నీళ్ళు తప్ప వాళ్ళు నీళ్ళు తెచ్చింది లేదు. మిషన్ భగీరథని చెప్పండి. మనకు గతంలో ఇంటి నల్ల కలెక్షన్ అందరికి ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటికి ఉన్నాయి. ఆ మిషన్ భగీరథ ఏం చేశారు, ఆ కలెక్షన్ కు ఈ కొత్త పైప్ లైన్ వేసి పాత పైప్ లైన్ కట్ చేసి కొత్త పైప్ లైన్ ఉన్న వాటికి కలిపారు. సగం బజార్కి వేసి సగం బజార్కి వేయలేదు. ఆ వచ్చే కయ్య వస్తే దానికి పాత లైన్ కట్ చేసి మళ్ళీ వేరే లైన్ వేసి దానికి కలెక్షన్ చేశారు. ఇప్పుడు మీ గ్రామంలో సిసి రోడ్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసిన ఎన్ని ఉన్నాయి? గత 9 సంవత్సరాల పాలనలో ఎన్ని వేసారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసినవి సగం ఉన్నాయి, ఇప్పుడు సగం వేసారు. మీ గ్రామంలో ప్రధానంగా మీ హయాంలో మీరు ప్రజలకు తెచ్చిన సమస్యలు ఏంటి సార్? మీరు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి బాగా ఇబ్బంది ఉన్న సమస్యలు ఏమేమి తెచ్చారు మీరు? మాకు మేము 2000 కూడా సర్పంచ్ గెలిచినా కానీ 2006లో కానీ మేము అప్పుడు వాళ్ళకి జాగలు లేకుండా ఇల్లు లేకుండా ఇల్లు ఇప్పించినాం, జాగలు ఇప్పించినాం. మా పీరియడ్లో ఉన్నంత వరకు అన్ని విధాలుగా సహకరించడం చేసినాం. ఇప్పుడు 9 సంవత్సరాల సంది కూడా రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడతాం. ఇండ్లు లేవు, ఒక సమస్య అది. అటువంటి సమస్యకు ఇప్పుడు జనం అనేది వ్యతిరేకంగా ఉన్నది. 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధు అని చెప్పుకోవడం తప్ప ఏది ఇచ్చింది ఏం లేదు. మీ గ్రామంలో ఎన్ని దళిత బంధువులు ఇచ్చారు ఇప్పటికీ? ఒక్కటి కూడా రాలేదు మా ఊరికి. ఈ బీసీలకు గొర్రెల పంపిణీ అని చెప్పేసి స్కీమ్ కట్టించారు, డీడీలు కట్టించారు అందరితోని గత ప్రభుత్వంలో. అవన్నీ ప్రజలకు అందినాయా?
ఇప్పుడు అందులో సగం వచ్చి ఒక 75 మందికి వచ్చినాయి, కథ ఇంకా 75 మందికి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రభుత్వంలో డీడీ కట్టిన వాళ్ళకు మిగతా ఇంప్లిమెంట్ అదే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారని ఆలోచిస్తారా, డీడీ లివర్స్ ఇస్తారనుకుంటారా? అది మేనిఫెస్టో లేదు, అది ఎవరు ఆలోచించలేదు, చెప్పలేదు దాన్ని. మరి ఇప్పుడు ప్రజల డబ్బులు కదా వాళ్ళు డీడీ కట్టించుకోవాలి, ప్రజల డబ్బులు కానీ ప్రజల డబ్బులు వాళ్ళు ఏం చేసారో ఎక్కడ పోయారో అది తెలియదు ఇంతవరకు. దాన్ని ఆలోచించుకొని వాళ్ళు లెక్కలు చేసుకుని మరి డబ్బులు ఎటుపోయి కట్టిన డబ్బులు అయితే రావాలి, అది ఏం చేస్తామో తెలియదు. దాన్ని గవర్నమెంట్ అది ఆలోచించుకొని దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ముఖ్య కారణం ఏంటిది? తుంగతుర్తిలో ఉన్నటువంటి కంచుకోట అనేది ఏం లేదు బీఆర్ఎస్కు. గతంలో కూడా 1800లతో గెలిచిండు. అది కూడా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో సాలిగారం మండలం అనేది ఒక కాంగ్రెస్ కంచుకోట. ఏ ఎలక్షన్ అటు వరకు మాది సాలిగారం మండలం నెకరికలకు ఉండేది. రిజర్వ్ వల్ల మారిపోవడం మా తుంగతుర్తి పోయింది. ఎప్పుడు 6000 7000 మాది ప్రతి ఒక్క ఎలక్షన్లకు ఇస్తూనే ఉంటుంది. ఏంటంటే మన అక్కడ మెజార్టీ రాగానే ఇక్కడ 3 గంటలకు మెజార్టీ 5000 ఉన్నదాన్ని 7-8 గంటల దాకా లెక్కింపు చేయటం, ఆడ 8 సీట్లు రాగానే ఆ కిషోర్ వాళ్ళు బదులుకొని ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడి కరెంటు బంద్ చేపించి ఈ మిషన్లు మోర పెడుతున్నాయని చెప్పి బంద్ చేసి దాన్ని క్యాన్సల్ చేసి తప్ప ఆయన ఓటతో గెలిచింది. ఇప్పుడు మొన్నంటే ఫస్ట్ సార్ అంతే, సెకండ్ సార్ అంతే. ఆయన చేసే అరాచకాలు చెప్పడానికి పోతే ఎవరిని మర్యాదగా మాట్లాడకపోవటం, ఆ ఇసుక బిజినెస్ ఒకటి పోవటం వల్ల దానికి ప్రజలే ఇటువంటి తీర్పు చెప్పారు. మీరు ప్రధానంగా మండలంలో పెద్ద నాయకుడుగా మీకు మీ ప్రస్తుతం ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? ఫోన్లో కానీ డైరెక్ట్ కలవడానికి కానీ మీ సమస్యలు చెప్పుకోవడానికి? ఫోన్లోనే ఉంటుండు, అందుబాటులో ఉంటుండు, కలుస్తూనే ఉండు. ఇప్పటికీ 6 సార్లు వచ్చి గెలిచిన కానీ నెల రోజులైనా అన్ని గ్రామాలను ఈ రోజు కూడా ఈ పక్కన తిరుగాయడానికి హనుమాన్ ఏదో కార్యక్రమాలు వస్తుండు. 10 గంటలకు ప్రోగ్రాం ఉంది, అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీకు 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఉంటుంది కదా, ఖచ్చితంగా వస్తుందంటారా? 24 గంటల కరెంటు ఖచ్చితంగా వస్తుంది. రాదని ఇటువరకు వచ్చినాక ఇప్పుడు ఎందుకు రాదు? ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు లోడ్ బడ్జెట్ ఉంది. వాళ్ళు లోడ్ బడ్జెట్ అంటే లోడ్ బడ్జెట్ చేసిపోయినా కానీ దాన్ని ఏ విధంగా చేయాలో చేసుకొని రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో 2 పథకాలు అమలైనాయి, ఇంకా 4 పథకాలు తొందరలో అమలు చేస్తా అంటారు. ఆ పథకాలు అమలు సాధ్యమేనా? ఇప్పుడు 100 రోజుల టైం పెట్టిండు ముఖ్యమంత్రి గారు. ఆ 100 రోజుల టైంలో అన్ని ఏదైతే 6 గ్యారెంటీ దానికి సంబంధించిన అధికారులు పిలిపించుకొని దాని సమస్యలు ఎట్లా చేయాలో ఏందనేది కంపల్సరీగా చేసి తీరుతారు. అయితే ఒక ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా అంటుండు. ఆల్రెడీ పొలాలకు 2 గంటలు కరెంట్ ఇస్తుండ్రు. ఇంత బడ్డెన్ అయినప్పుడు గవర్నమెంట్కు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఏ విధంగా పోతాయి అనుకుంటారు? గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరు, వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఏంది, ఎంతమంది ఏం చేస్తున్నది, ఆ గ్రామ సభల ద్వారానే సెలక్షన్ చేసుకొని ఈ 6 గ్యారెంటీలు కానీ ఏదైనా కానీ గృహలక్ష్మి కానీ కంపల్సరీగా చేసేటట్టు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో మా దగ్గర ఏం అభివృద్ధి ఏం జరగలేదు. అక్కడ ఏమైనా ఆయన గతంలో ఉన్నప్పుడు ఇక్కడ కాలువ చేస్తా అని చెప్పిండు, కాలువ చేయలే, ఏం చేయలే. ఆయన చెప్పిండు ఆ మాట ఇండ్లలో ఏది లేదు. పింఛన్లు కూడా పాతే రికమెండ్ చేసిండు, అయ్యో రెగ్యులర్గా వాళ్ళకే వస్తున్నాయి. త్వరలో రానున్న పార్లమెంటు ఎలక్షన్లు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉండడం కోసము అన్ని పార్టీలు బాగా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మీ గ్రామంలో ఏ క్యాండిడేట్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి విజయం సాధిస్తారనుకుంటారు మీరు? ఇప్పుడు మాకు పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి భార్య వాళ్ళ సతీమణి లక్ష్మీ గారు అంటారు, ఇక్కడ శాపన కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు మేము కూడా ఉంటాం అంటారు. మా నియోజకవర్గంలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ కంపల్సరీగా ఎవరికి వచ్చినా కానీ మేము పంపర్ మీద గెలిచేటట్టుగా ఏర్పడు ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నది. రాబోయే సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు, మీ మండల ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్? రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి పనులను, అభివృద్ధి పనులను చూసే ఓట్లేదు తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ లేకుండా మాటలు చెప్పి చేతలు చేయకుండా ఉంటే అది ఎవరు ఓట్లేదు.
ఇది మనం పుట్టక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ కాంగ్రెస్ పాటు ఇంద్రమ్మ అప్పుడు ప్లాట్లు పంచింది, ఇల్లు కట్టించింది, బెంగళూరు పెంకలు వేసి ఇల్లు కట్టించింది, ఎడ్ల బండి ఇచ్చింది. ఆ విశ్వాసంతోనే ఈ రోజు జనం కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతోనే ఉన్నది. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా 2 లక్షల రుణమాఫీ చేసింది కాబట్టి ఆ నమ్మకంతోనే పార్టీ చేస్తా అని చెప్పి అనేది అందరికీ అన్ని గ్రామాల ప్రజలకు ఊళ్ళో ఉన్న ఓటర్లకు కూడా నమ్మకం కలిగింది. కంపల్సరీ అన్ని గ్రామాల్లో గెలుస్తారు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ.